యాక్చువల్‌గా ఈ టెట్ నోటిఫికేషన్ అనేది కమింగ్ సూన్ ఎప్పుడైనా ఈ క్షణంలోనే రావచ్చు. చాలా మంది దగ్గర ఉన్న మైనస్ ఏంటంటే నోటిఫికేషన్ పడ్డాక వద్దాంలే అనుకుంటారు. సో అది తెలివి లేని పని అనమాట. నోటిఫికేషన్ పడ్డాక ఒకవేళ మీరు జాబ్ కొట్టాలనుకుంటున్నారంటే నువ్వు జాయిన్ అవుతావా లేదా అని నాకు సంబంధం లేదు సార్. నువ్వు జాయిన్ అవ్వు, అవ్వకపో. నువ్వు ఆన్లైన్లో తీసుకో, ఆఫ్లైన్లో నీ ఇష్టం అది. మీరు ఇంత దూరం వచ్చారు కాబట్టి ఒక 20 మినిట్స్ నువ్వు ఏం చేయాలని చెప్పి పంపిస్తా. మీరు ఎంత దూరం చూస్తుంటారు, రకరకాల దూరం డిస్టెన్స్ నుంచి వస్తుంటారు. ఈరోజు చాలా తక్కువ, ఫస్ట్ టైం అనుకుంటా ఈ మధ్య కాలంలో డెమోలో తక్కువ. డెమోకి వస్తే ఇక్కడ పేజ్ జరుపుకో అక్కడ అంత లాస్ట్ వరకు వెళ్తారు. ఇక్కడ వందల పక్క బాత్రూమ్స్ దగ్గర నిల్చొని ఉంటారు. బికాస్ సీటెట్ ఉందిగా, అందరూ చాలా మంది సీటెట్కి వెళ్ళారు. ఆల్రెడీ అడ్మిషన్ కూడా ఈ బ్యాచ్ అడ్మిషన్స్ కూడా అయిపోయినట్టున్నాయి. సో ఏదేమైనా మీరు జాయిన్ అవుతారో లేదా పక్కన పెట్టిస్తే మనకి టెట్ నోటిఫికేషన్ అది కమింగ్ సూన్ వచ్చేస్తుంది కంపల్సరీగా. కొంతమంది ఇంకా భ్రమలో ఉన్నారు, ఆ నోటిఫికేషన్ ఇప్పుడు ఏం పడుతుందిలే, ఆ డిఎస్ ఇప్పుడు ఇది కాదండి. సో ఖచ్చితంగా వేస్తున్నాడు కాబట్టి ఏదో ఒక సందర్భంలో నోటిఫికేషన్ ఇవ్వక తప్పదు. 50,000 పోస్టుల బట్టి అన్నాడు కాబట్టి అన్నంతకనే వేయాల్సిందే. అది ఒక 10 రోజులు పట్టొచ్చు, 20 రోజులు పట్టొచ్చు, ఎప్పుడన్నా పట్టొచ్చు. కంపల్సరీ వేయక మాత్రం మానదు. ఎందుకంటే ఆల్రెడీ టీఎస్ నోటిఫికేషన్ లేక 3 ఇయర్స్ అయింది కాబట్టి 100కు 100% నోటిఫికేషన్ పడుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే నోటిఫికేషన్ పడ్డాక నువ్వు చదివితే వేస్ట్. చాలా మంది ఏం చేస్తారంటే నోటిఫికేషన్ పడ్డాక అప్పుడు పుస్తకాలు ఓపెన్ చేస్తారు. అది వేస్ట్, చదివి టైం వేస్ట్. ఎందుకంటే నా గెస్ ప్రకారం కరోనా కన్నా ముందు నేను అనుకున్న ఒక 10 to 15 బ్యాచెస్ అయిపోయినాయి అనుకుంటా. ఒక 3,000 మంది నా తెలుగు సబ్జెక్ట్ దుమ్ము లేక అవతల పడేస్తారు. నా మెటీరియల్ మొత్తం A to Z రెడీగా ఉన్నది. ఇప్పటికీ నేను చెప్పిన స్టూడెంట్స్ అనుకున్నా 3,000 మంది ఆల్రెడీ టెట్ ప్రిపేర్ అయిపోయి వాళ్ళ సబ్జెక్ట్తో నేర్చుకోవడం కదా ఆడుకుంటున్నారు. అలా ఉంటున్నారు అంటే వాళ్ళు సక్సెస్ అవుతారని నేను చెప్పట్లేదు. ఆ పొజిషన్లో ఉన్నారు. ఇంకొకటి చెప్పాలా, ఇంకా 4 లక్షల మంది అభ్యర్థులు పోటీకి వెళ్తున్నారు డిఎస్సికి. ఇంకా 2 లక్షల మంది లేవలే. ఇంకా మీరన్నా బెటర్, పాపం కష్టపడి వచ్చారు. అంటే నోటిఫికేషన్ 11 వేశారు, ఇంకా లేవాలి మేడం. 2 lakhs మెంబర్స్ ఎట్లున్నారంటే పడుతుందంట నోటిఫికేషన్, నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, పడుతుందా సార్ నోటిఫికేషన్. నేను అడుగుతా, నువ్వు రెడీ అంటా. నేను రావడానికి రెడీగానే వస్తాను. పడతాను, పడితే నువ్వెందుకు వస్తావు భయ్యా, ఇంట్లో కూర్చొని చదువుకోగా. పడితే వచ్చేదే ఉంటుంది సార్. ఇప్పుడున్న సిలబస్ చదవాలంటే 6 నెలలు మినిమం టైం కావాలంటే గుర్తుపెట్టుకోండి. చాలా మంది తెలియదు ఆ బాధ. నేను ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ నోటిఫికేషన్ పడ్డాక సగం మంది వస్తారు, కానీ సగం మందిలో సక్సెస్ అయ్యేది 5%. అంటే కారణం చెప్పలేదు, కానీ 100 మందిలో 5 మంది సక్సెస్ అవుతారు, మిగతా 90 మంది కాలేదు కూడా. ఎందుకంటే ఆ సిలబస్ అనేది అంత ఉందండి. టెట్ సిలబస్ చదవడానికి 6 నెలలు పడుతుంది మినిమం. మనం అనుకుంటాం మీరు ఇప్పుడు సిలబస్ తెలుసుకుంటున్నారు. ఇంకా యాక్చువల్గా సిలబస్ తెలుసుకోవడం కాదు మేడం, ఈ పొజిషన్లో మీరు ఎట్లా ఉండాలంటే సిలబస్ని మొత్తం కంప్లీట్ చేసుకుని డిఎస్సి కోసం రెడీగా ఉండాలి. దట్ ఈస్ సిస్టమ్. అట్లా ఉంటే మనం ఈజీగా ర్యాంక్ కొట్టవచ్చు, జాబ్ కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఏది ఏమైనా ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే ఇంత అవరోధాలు ఎదురు రావడం అనేది ఒక గ్రేట్ ప్లస్ అనమాట. అంటే మీరు 25 డేస్ తర్వాత వచ్చినా కూడా మీలో ఒక తపన అయితే ఉంది, ఎస్ మేము కొట్టాలి అని ఒక ఫీల్ అయితే ఉంది. అది మాత్రం గ్యారెంటీ చెప్పగలను. బట్ ఇక నోటిఫికేషన్ పడ్డాక వచ్చిన వాళ్ళ గురించి నేను ఏం చెప్పలేను కూడా. ఎందుకంటే 2 months కన్నా గవర్నమెంట్ టైం ఎక్కువ ఇవ్వదు. డిఎస్సి కూడా అంతేనండి. ఎప్పుడు లాస్ట్ 6 years నుంచి చూస్తున్నాం తెలంగాణ గవర్నమెంట్ నోటిఫికేషన్ పడ్డాక 2 నెలలు మాత్రమే టైం ఇస్తుంది. ఆ 2 నెలల్లో నువ్వు సిద్ధం కావడానికి 10 రోజులు పడుతుంది. నువ్వు ఫామ్ లోకి రావడానికి పుస్తకాలు తెచ్చుకుని 10 days బ్యాక్. లాస్ట్ 10 days టెన్షన్తో పోతాయి. మిగిలేదంతా 30 రోజులు 40 రోజులు. ఏం చదువుతా సార్ 30 రోజులు? ఒక తెలుగు సబ్జెక్ట్ చదువుకోవడానికి టైం జరుగుతుందండి. తెలుగు సబ్జెక్టు కోచింగ్కే 15 to 20 days పడుతుంది, ఫుల్ డేస్. తెలుగు సబ్జెక్టు కోచింగ్ తీసుకోవడానికే 15 రోజులు మినిమం పడుతుందండి. 15 నుంచి 20 రోజులు పడుతుంది కోచింగ్ తీసుకోవడానికి. నీకు ఉండే టైం 30 రోజులు. తెలుగు ఒకటే ఉందండి. తెలుగు, సైకాలజీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, కంటెంట్, మెథడ్, పెద్ద పాలకూర కంపనండి అది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరు వచ్చారు కాబట్టి సంతోషం. అంటే మీలో ఒక తపన అయితే ఉంది. దాన్ని మాత్రం ఎంతవరకు ఏం చేయాలంటే డిఎస్సి ఎగ్జామ్ కంప్లీట్ అయిన వరకు కంప్లీట్గా పూర్తి చేసుకోండి. వచ్చారు సంతోషం, కానీ ఈ యొక్క తప్పు ఫీల్ చూసారా ఎప్పటికీ ఈ రోజు నుండి రేపు పోకూడదు. ఎగ్జామ్ అయినంత వరకు మీకు డేస్ ఎప్పుడు ఎగ్జామ్ పూర్తవుతుందో అప్పటి వరకు కంప్లీట్ చేసుకొని రెడీగా ఉండండి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నువ్వు జాబ్ కొట్టాలంటే 6 నుంచి 8 నెలలు ప్రపంచాన్ని మర్చిపోవాలి బయట. 6 నుంచి 8 నెలలు ప్రపంచాన్ని మర్చిపోయి అదే ఫీల్డ్లో అదే శ్వాసలో ఉంటే మాత్రమే జాబ్ కొట్టగలుగుతాము. సో కాన్ఫిడెంట్ లెవెల్ పెంచుకునేసి మీరు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు, కానీ కొంచెం లేట్గా వచ్చారు. బట్ దీన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేయండి.
కవర్ చేసుకునే ప్రయత్నం చేయండి. రామాయణలో ఆల్రెడీ 3000 మంది ఉన్నారు, 10 బ్యాచ్లు నడుస్తున్నాయి. పెద్ద పెద్ద ఇక్కడ 4-5 బిల్డింగ్లు, అక్కడ 2 బిల్డింగ్, చాలా మంది నెక్స్ట్ కమింగ్. ఆల్రెడీ మీ బ్యాచ్ అడ్మిషన్ అయింది. కాబట్టి మీరు దయచేసి తొందరగా మూవ్ అవ్వండి, లేట్ చేయకండి. మీరు ఆన్లైన్కి వెళ్తారు, ఆఫ్లైన్కి వెళ్తారు, మీ ఇష్టం, సెకండరీ. కాబట్టి ఒక కాన్ఫిడెంట్ లెవెల్ పెంచుకోండి. రెండవది ఏంటంటే మైనస్ పాయింట్ ఏంటంటే చాలా మంది అండి, మీరు ఒక్కరే కాదండి, ఎవరు చూసినా ఇదే తలకాయలు. ఇక నోటిఫికేషన్ పడుతుందంటే ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. పుస్తకాలు కావాలంటారు, మెటీరియల్ కావాలంటారు, రీసెర్చ్ అవుతారు. 10 రోజులు చదివినప్పుడే నా ముఖానికి జాబ్ ఏమి వస్తుంది వచ్చి ఇంతమంది ఉన్నారంట, నా ముఖానికి ఏమొస్తుంది ఇదే అండి ఫస్ట్. అది నెగిటివ్ థాట్స్ తీసేయండి ఫస్ట్. నీ ముఖానికి జాబ్ వస్తుంది అనుకున్న వాళ్ళే ప్రతి ఒక్కరు ర్యాంక్స్ కొట్టారండి. నీ ముఖానికి రాకపోతే ఇంకెవరికి వస్తుంది జాబ్? ఒక కాన్ఫిడెంట్ లెవెల్ అనేది బీభత్సంగా పెంచుకోండి. ఖచ్చితంగా జాబ్ కొడతామనే నమ్మకము 100% నరాల్లో జీర్ణించుకుపోవాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. రెండవది రెండవ విషయం సహన, ఓపిక. కొంతమందికి ఓపికనే ఉండదు. సినిమా థియేటర్లో 3 గంటలు కూర్చోమన్నా కూర్చుంటారు, కానీ ఏదైనా చదివేటప్పుడు కానీ ఒక గంట సేపు చదువుతా నొప్పి వచ్చేప్ప కాళ్ళొప్పి వచ్చేప్ప నోండి. డిఎస్సి కావాల్సినటువంటిది ఫస్ట్ కాంట్రాక్ట్, సహనం, మెటీరియల్, తోట కొరకట ఏం కాదండి. చాలా మంది నోటిఫికేషన్ పెడతారు, ఆ మెటీరియల్ తీసుకురా, మెటీరియల్ ఏమొస్తుందండి? అరే నీకు ఏం నాలెడ్జ్ లేకపోతే మెటీరియల్ చదివితే వస్తుంది సార్? ఏమి రాదండి. చాలా మంది తెలియదు ఒపీనియన్. అందరూ అనుకుంటారు మెటీరియల్ చదివితే జాబ్ వస్తుంది. రాదు, మెటీరియల్ చదివితే జాబే రాదు. మెటీరియల్ ఎప్పుడు తెలుసా? డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఆర్డినరీకి మెటీరియల్ అవసరం. ముందే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాక ఏ టాబ్లెట్ పడితే ఆ టాబ్లెట్ వేసుకుని తగ్గుతుంది. అందుకని బాగా ఫీవర్ వచ్చిందండి, నీకు తగ్గట్లేదు, ఏ టాబ్లెట్ పడితే ఆ టాబ్లెట్ తగ్గుతుందా అండి? డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి తగ్గటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పుడు తగ్గే అవకాశాలు ఉంటాయి. సో ఫస్ట్ మెటీరియల్ కాదు, ఇవన్నీ అవగాయి. కాన్ఫిడెంట్ పెంచుకోండి, లెవెల్ పెంచుకోండి. ఖచ్చితంగా కొడతాను, నేను ఖచ్చితంగా కొడతానని ఒక ధీమా లోపల పెట్టుకోండి. 2 సహనం, ఓపిక. సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు 3 సంవత్సరాలు అపర భగీరథల్లా కూర్చుంటారు. ఆర్టిస్ట్ క్లాస్ చూడండి ఒకసారి మీరు. సివిల్స్ కూర్చున్న వాళ్ళు 3 సంవత్సరాలు ఏకదాటిగా రోజుకు 12 నుంచి 14 గంటలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా 12 to 14 అవర్స్ ఇంకా ఆర్టిస్ట్ క్లాస్ లో దల్లాడుతూ ఉన్నారు. ట్రైన్లు పోయి ప్రపంచానికి దూరంగా ఉండి అమ్మానాన్ని మర్చిపోయి ప్రిపేర్ అయ్యి సివిల్స్ కొట్టే వాళ్ళు. వాళ్ళతో పోలిస్తే మనం ఎంత మేడం డిఎస్సి? మీరు పట్టుమని 6 నెలలు కూడా కూర్చోలేదు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, మెటీరియల్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ ఏం పెంచుకోండి, ఒక కాన్ఫిడెంట్ పెంచుకోండి. రంగంలో దిగుతున్నావా, దిగితే దిగు, లేకపోతే సైలెంట్. 2 పనులు చేయి. దిగితేనేమో పర్ఫెక్ట్ గా దిగు, లేకపోతే నీ పనులు చేసుకో. టైం వేస్ట్ చేయదు, ఇక్కడ డబుల్ వేస్ట్, టైం వేస్ట్. దిగితే కాన్ఫిడెంట్ లెవెల్ పెంచుకో. 2 ఓపికను పెంచుకో. సహనం, గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, ఎంతసేపు అయినా కూడా కూర్చుని చదువుకునే ఓపిక కావాలి మనిషికి. ఇది ఒక ర్యాంకర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను డిఎస్ టాప్ 10 ర్యాంకర్ గా ఉన్నా కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేస్తున్నాను. సో 100% ఈ 2 లక్షణాలు మీలో ఉన్నాయని చెక్ చేసుకోండి. ఫస్ట్ ఇదే, మీరు జాయిన్ అవుతారా లేదా కాదు. ఫస్ట్ ఈ 2 ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. అప్పుడు రండి సబ్జెక్ట్. ఈ 2 ఉన్నాయి సార్, నా దగ్గర ఓపిక ఉంది సార్, నేను కూర్చోగలుగుతా 6 నెలలు. ఎస్, నా దగ్గర ఒక కాన్ఫిడెంట్ ఉంది సార్, నేను రెడీ. ఎస్, ఇప్పుడు పేపర్ అవ్వు. ఈ 2 లక్షణాలు ఇంటికి వెళ్ళక చెక్ చేసుకోండి. మీలో కాన్ఫిడెంట్ ఉందా, సహనం ఉందా? 2 ఉంటే ఎస్, స్టార్ట్ వెరీ గుడ్. ఆ తర్వాత తెలుగు సబ్జెక్ట్ సంబంధించిన దాంట్లో నాకు తెలిసి ఇప్పటికి చాలా మందికి చెప్పానండి, వేల మందికి ఎక్స్పీరియన్స్ చెప్పాను. దాదాపు ఒక 250 పైన చెప్పేసి బ్యాచ్లో 2000 మందికి, 3000 మందికి, సో చాలా మందికి చెప్పాను. సో నాకు తెలిసి 25+ చాలా మందికి వచ్చాయి తెలుగులో. 30 కూడా బ్యాచ్ లో ఒకరిద్దరికి కంపల్సరీ తెప్పిస్తాను. కసి నాలో ఉంటుంది, అంటే వాటితో తెప్పించాలనే ఒక పట్టుదల నాలో ఎప్పుడు ఉంటుంది. సో 30 out of 30 కూడా చాలా మందికి వచ్చాయి. అండ్ 25+ అంటే ఈజీగా 25+ తెచ్చుకోవచ్చు. చాలా మందికి తెలియని మైనస్ ఏంటంటే తెలియదు కదా, చెప్పారు. తెలుగు ఈజీని పోగొట్టుకుంటారు మార్కులు, సైకాలజీ కష్టమని పోతాయి, ఇంగ్లీష్ అర్థం కాకపోతాయి. మొత్తం 3 అది మాత్రం కామన్. తెలుగు ఈజీని పోగొట్టుకుంటారు, సైకాలజీ అర్థం కాక పిచ్చి పిచ్చి చేసి పోగొట్టుకుంటారు, ఇంగ్లీష్ ఏమి తెలియక పోగొట్టుకుంటారు. మొత్తం మీద ఆ 10లో 90కి 30 కూడా రావాలి, కొంతమంది 30-40 కూడా రావాలి. చాలా మందికి తెలియదు ఏంటంటే, నాకు ఇప్పటికి కూడా సైకాలజీ ఇంగ్లీష్తో పోలిస్తే తెలియ కష్టం అనిపిస్తుంది. నాకు ఇప్పటికి కూడా, నాకు సైకాలజీ చదవడానికి ఈజీ అనిపిస్తుంది, ఇంగ్లీష్ కూడా చాలా ఈజీ అనిపిస్తుంది. నాకు తెలుగు ఇప్పటికీ కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగులో రకరకాల అంశాలు ఉన్నాయండి. చిన్నప్పుడు ఏదో మాతృపేదన సారాంశాలు, తెలుగువర సారాంశాలు చదువుకుని 20 మార్కులు, ఆ ప్రౌఢ చదువు చదువుకుని 10 మార్కులు, ఆ అంపకాలు చదువుకుని 10 మార్కులు, ఒక లెటరు, ఒక వ్యాసంలో అదో 10 ఇదో 10, ఒక సందర్భవాక్యం 10 రాసి ఒక 60 మార్కులు తెచ్చుకొని, వాడి దగ్గర 5 మార్కులు గ్రామరు, వీడి దగ్గర 5 మార్కులు ఆడుకొని 70 మార్కులు తెచ్చుకున్నాం. నో, తెలుగు చాలా టఫ్ సబ్జెక్ట్. తెలుగులో దాదాపు గతంలో 10లో 10 మార్క్స్ వచ్చిన వారు తెలుగులో 15 మార్కులు కొట్టి చాలా బాధపడుతున్నారు ఇప్పటికి కూడా. ఎస్, జరిగింది.
10 మార్క్స్ వచ్చిన వాళ్ళు డెమో క్లాస్ నుంచి కొంతమంది కోచింగ్ లేకుండా ఏం చదవకుండా వస్తారనే కాన్ఫిడెంట్ లెవెల్, మనిషికి కాన్ఫిడెంట్ కన్నా ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువ ఉంటుంది సార్ జనరల్గా అందరికంటే. మీకంటే కాదు మేడం, ఈ 20 to 28 ఇయర్స్ మధ్యలో కాన్ఫిడెంట్ లెవెల్ ఉండదు, ఓవర్ కాన్ఫిడెంట్ లెవెల్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దానివల్ల కూడా రకరకాల మెంబర్స్ జాబ్స్ కోల్పోయారు. సో తెలుగులో కూడా తక్కువ పోగొట్టుకున్నారు. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్లో 3 సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్. టెట్లో కంపల్సరీ తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీ కంపల్సరీ. అందులో తెలుగులో స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది సార్, గుర్తుపెట్టుకోండి. మనం సైకాలజీ తెలుగులో ఎక్కువ స్కోర్ లాగొచ్చు, ఇంగ్లీష్ మదర్ టంగ్ మీకు తెలిసే ఉంటుంది, ఎంత లాగినా అది 20 కంటే ఎక్కువ లాగదనుకోండి, ఆ బడ్డీ అంతే ఉంటుంది, ట్రాక్టర్ లాగానే ఉంటుంది అనమాట. కాబట్టి ఈ రెండు సైకాలజీ తెలుగును లాగే ప్రయత్నం చేయండి, స్కోరింగ్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. తెలుగుకు సంబంధించిన దాంట్లో క్వశ్చన్స్ మారిపోయినాయండి. మీరు చిన్నప్పుడు విన్న క్వశ్చన్స్ లేవు. చాలా మంది తెలుగు నాకు వచ్చు లే అనుకుంటారు. నేను ప్రశ్న అడుగుతా, ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. అగ్నిధార అనే కావ్యం ఎవరికి సంబంధించింది? అందులో అగ్ని అనేది దేనికి చిహ్నం? ఇదే ప్రశ్న అడుగుతారండి టెట్లో. అగ్నిధార అనే కావ్యం ఎవరికి సంబంధించింది? అందులో అగ్ని అనేది దేనికి చిహ్నం అని అడుగుతారండి. మీరు చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఆది కవి ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ లేవండి. మీరు ఇంకా అప్డేట్ లో ఉండాలి. ఆ ఆది కవి ఎవరు? నన్నయ్య, ఆ కవి బ్రహ్మ తిక్కన, ఈ క్వశ్చన్స్ పోయినావయ్యా. అప్లికేషన్ మెథడ్ లో వచ్చినాయి. ఒక క్వశ్చన్ లో 2 నుంచి 3 క్వశ్చన్స్ అప్లికబుల్ చేస్తున్నారండి. ఈ క్వశ్చన్ ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి రేపు పొద్దున. 30 క్వశ్చన్లు 30 బుల్లెట్లు లాగా ఉంటాయి. మనం అనుకుంటాము ఆది కవి నన్నయ్య, తిక్కన్న, కవి బ్రహ్మ, ఉభయని, అసలు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వట్లేదండి. లాస్ట్ ప్రీవియస్ చూసినాం. చెప్పండి, అగ్నిధార అనే కావ్యం ఎవరికి సంబంధించింది? అందులో అగ్ని అనేది దేనికి చిహ్నం అంటారు? ఆప్షన్స్ 4 ఇస్తారు చూడండి. కాళోజికి సంబంధించినటువంటిది అగ్ని అనేది పోరాటానికి చిహ్నం అని ఇస్తాడు, ఒకటి ఆప్షన్. రెండవది కాళోజికి సంబంధించింది అగ్ని అనేది చైతన్యానికి చిహ్నమని ఇంకొక ఆప్షన్ ఇస్తాడు. దాశరథి గారికి సంబంధించినది అగ్ని అనేది చైతన్యానికి చిహ్నమని ఇంకొక ఆప్షన్ ఇస్తాడు. అలాగే దాశరథి గారికి సంబంధించింది అగ్ని అనేది పోరాటానికి చిహ్నమని ఇలా మిమ్మల్ని డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తారండి. ఇలా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఏదో 4 అక్షరాలు నేర్చుకుని వెళ్తావు, అట్లా అసలు క్వశ్చన్స్ రావు. చెప్పండి, ఇందులో ఆన్సర్ ఏంటి మేడం? కాళోజికి ఫస్ట్. ఇందులో ఇంకొక పాయింట్ ఏంటి తెలుసా? అసలు అగ్నిధార అనే కావ్యం దాశరథి రాస్తారా కాళోజి రాస్తారా తెలియాలి ఫస్ట్ మనకి. అది తెలిసినప్పుడు ఆన్సర్ రైట్ కాదు మేడం. మళ్ళా అది తెలిసినప్పుడు రైట్ ఆన్సర్ కాదు. మళ్ళా అగ్నిధార అనే పదంతో అగ్ని దేనికి చిహ్నం అంటాడు. ఇక నువ్వు అగ్నిధార అనే కావ్యమే ఐడియా లేదు. ఇక అగ్ని దేనికి చిహ్నం అంటే ఒకటి పోరాటం చెప్పే, ఒకటి చైతన్యం తెచ్చి, మళ్ళీ ఒకటి కాలం చెప్పే, ఒకటి దాశరథి చెప్పి. సో దిస్ ఇస్ అప్లికేషన్ క్వశ్చన్ సార్. మనకు తెలియదు సార్, మనము ఒక భ్రమలో ఉంటాం మేడం. ఇప్పుడు 2022 డేస్ ఒక మహాప్రపంచం అండి, మహాప్రలయం అండి. 4 లక్షల మంది పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. 3 లక్షల మంది క్వాలిఫై గారు. 3 లక్షల మంది పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. 10,000 నుంచి 10 పోస్టులు మాత్రమే ఉంటాయి. ఆ 3 లక్షల మందిలో 10,000 పోస్టులో నువ్వు ఉండాలి. యువర్ టార్గెట్. దట్ ఇస్ యువర్ టార్గెట్. ఈ టార్గెట్ అది. ఆ 10,000 మంది అంటే 2,90,000 మందిని కాదని నువ్వు పోరాడాలంటే నీ ప్రిపరేషన్ స్టాండర్డ్ ఏ స్కేల్లో ఉండాలో గుర్తుపెట్టుకోండి దయచేసి. ఎస్ చెప్పండి, ఆన్సర్ చెప్పండి మేడం. మరి అగ్నిధార మీరు ఏమనుకుంటున్నారు? అసలు మీకు ఆలోచన ఏమైనా వస్తుందా? ఫస్ట్ డౌట్ఫుల్గా ఉందా? మళ్ళీ డౌట్ఫుల్ ఉంటే అయిపోయినట్టు బిడ్డిగా. నువ్వు మళ్ళీ డైలమాలో ఉన్నావంటే కన్ఫ్యూజ్ అయిపోయినట్టే. ఇంతసేపు కూడా ఆగొద్దండి. క్వశ్చన్ చూసినప్పుడే వితిన్ హాఫ్ సెకండ్లో ఆన్సర్ రావాలి. అప్పుడు నువ్వు రెడీ. క్వశ్చన్ చదివిన అర్ధ గంటకు ఆన్సర్ వస్తుందంటే ఇంకా నువ్వు ఎక్కడో ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. అదే మన యొక్క స్టాండర్డ్. మనం రెడీగా ఉన్నామా లేదా నిదర్శనం అదే. ఎస్ చెప్పండి, అగ్నిధార ఎవరికి సంబంధించింది? కాళోజి దాశరథ? ఇంకోసారి ప్రేమితున్నారు పేరు. ఎస్, అగ్నిధార అనేది ఎవరికి సంబంధించింది? కాళోజికి సంబంధించింది. ఎవరికి సంబంధించింది? ఎస్, నువ్వు అదే అనుకుంటావు. అది కూడా ఇస్తారు ఆప్షన్, నువ్వు అదే పెట్టొస్తావు. అగ్నిధార అనే కావ్యము కాళోజికి సంబంధించింది కాదండి, దాశరథి కృష్ణమాచార్యులు గారికి సంబంధించింది. ఇది పెట్టు. పోనీ దాశరథి గారు రాసిన అగ్నిధార కావ్యంలో అగ్ని అనేది దేనికి చిహ్నము? చైతన్యమా పోరాటమా? చైతన్యమా పోరాటమా? దాశరథి అంటే గుర్తు రావాల్సింది పోరాటమే కదా. చైతన్యం గుర్తొస్తా, పోరాటం గుర్తొస్తా? అది కూడా ఇస్తారు ఆప్షన్, నువ్వు అదే రాస్తావు. ఇది కాదండి ఆన్సర్. అగ్నిధార అనేది దాశరథి కృష్ణమాచార్యులకు సంబంధించింది. అగ్ని అనేది చైతన్యానికి చిహ్నము. సో లాజిక్ లో మ్యాజిక్ ఉంటుంది భయ్యా. అవన్నీ కూడా ప్రెజెంటేషన్ చేసుకునే స్థాయిలో ఉండాలి మేడం. సో మీరు నేను చెప్పే ఒకటే కాన్సెప్ట్ అండి. మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారంటే నేను చెప్పే సూచనలు మాట మీరు చాలా దూరం తెచ్చుంటారు కొంతమంది. సో మీ టైం వేస్ట్ చేయకుండా నేను ఒక ప్లాన్ ఇస్తాను, ఆ ప్లాన్ ప్రకారం ఫాలో అవ్వండి. నువ్వు జాయిన్ కాక
రామాయణగా నువ్వు వేరే ఇన్స్టిట్యూట్ జాయిన్ గా, నువ్వు ప్రపంచంలో ఎక్కడనే జాయిన్ గా, నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఎప్పుడు ఫోర్స్ చేయను. ఎవరి సైకాలజీ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. దట్స్ యువర్ ఒపీనియన్. ఎందుకంటే మీరు టైప్ వేస్ట్ చేసుకుని వచ్చారు చాలా మంది. నేను కూడా టైప్ వేసుకుని చెప్తున్నా, వేస్ట్ చేసుకుని చెప్తున్నా. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చదివేటప్పుడు సార్ ఖచ్చితంగా 2021 టెట్లో కానీ డిఎస్లో కానీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి తప్ప సింగిల్ క్వశ్చన్ మాత్రం ఇవ్వరు. అగ్నిధార అనే కావ్యం ఎవరికి సంబంధించింది మాత్రం ఇవ్వరు. దాంట్లో 2-3 క్వశ్చన్స్ అప్లికబుల్ చేస్తారు. అగ్నిధార అనే కావ్యము దాశరథి కృష్ణమాచార్యులకు సంబంధించింది. అందులో అగ్ని అనేటువంటి వర్డ్ చైతన్యానికి చేయడము, చైతన్యం అనేది ధారలాగా ప్రవహించాలి. అగ్ని అనేది ధారలాగా ఎలా ప్రవహిస్తుందో అంటే ఒక ఇల్లు అంటుకుంటే ఆ ఇంటి నుంచి ఆ అగ్నిని స్ప్రెడ్ అయ్యి మరొక ఇంటిని ఎలా ప్రవహించుకుంటూ తీసుకెళ్తుందో అలాగే ప్రతి మనిషి హృదయంలో ఉండాలి కూడా చైతన్యము. ఆ చైతన్యం అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. తెలంగాణ కోసం పోరాటం చేయాలని సంకల్పంతో రాసినటువంటి కావ్యమే దాశరథి గారి అగ్నిధార అనే కావ్యం. ఈ దాశరథి గారు రాసినటువంటి అగ్నిధార అనే కావ్యము తన జైలువాసి అయినటువంటి జైల్లో ఉన్నటువంటి వట్టికోట ఆల్వారు స్వామికి అంకితం ఇచ్చిన విషయం కూడా తెలియాలి. మీకు బిడ్డు రావాలంటే దాశరథి గారికి సంబంధించిన కంప్లీట్ బయోడేటా తెలియాలి. దాశరథి గారికి సంబంధించింది కాదు మేడం, కాళోజీ నారాయణరావు గారికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ విత్ ఫింగర్ మీద తిప్పే స్థాయిలో ఉండాలి. దాశరథి గారు రాసిన రచనలు అగ్నిధార, రుద్రవీణ, మహాంత్రోదయం, పునర్రమం, అమృతాభిషేకం, గాలి గీతాలు, త్రివిరత్వ సమరం, కవితా పుష్పకం అనే కావ్యాలు ఉన్నవని తెలియాలి. ఆ యొక్క త్రివిరత్వ సమరం అనే కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందనే విషయము తెలియాలి. కవితా పుష్పకం అనే కావ్యానికి ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందనే విషయము కూడా తెలియాలి. ఆ రుద్రవీణ అనే కావ్యాన్ని తెలంగాణ ప్రజానికానికి అంకితం చేశాడనే విషయం కూడా తెలియాలి. అంటే ఒక విషయం ఆన్సర్ చేసేటప్పుడు అదే విషయం పైన ఐడియా ఉంటే రాదు మేడం. దాని లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయం అనాదిగా సాగుతుంది అనంత సంగ్రామం అనాథునికి ఆ శ్రీమంతునికి మధ్య అనే వ్యాఖ్య కూడా దాశరథి గారికి సంబంధించిందనే విషయం మేము తెలియాలి. మా నిజామురాజు జన్మ జన్మల బూజు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న వ్యాఖ్యలు దాశరథి కృష్ణమాచార్య గారికి సంబంధించినవనే విషయం విత్ ఇన్ మినిట్ లో చెప్పగలిగే స్థాయిలో ఉండదు. చెప్పడం అంటే మళ్ళా అడిగిన అర్ధగంట కాదు మేడం, టోటల్ గా ధారలాగా ప్రవహిస్తున్న సబ్జెక్ట్ ఈ చుట్టూ. నేను చెప్పేది వాస్తవం, నా కళని ప్రదర్శించుకొని చెప్పట్లేదని నేను ఈ టైప్ ఆఫ్ మెథడ్ లో ఉండాలని చెప్తున్నాను. సబ్జెక్ట్ నా అర్థంగా తిప్పాలి మేడం. కాలేజీ రచనలు కూడా తెలియాలి. ఇప్పుడు కాలేజీ అని చెప్పారు మీరు, కాలేజీ రచన తెలిస్తే చెప్పరు. కాలేజీ మీకు కాలేజీ రచన చెప్తే అది కాలేజీ చెప్పరు, రాంగ్ చెప్పారు. కాళోజీ రచన తెలియాలి. నా గొడవ, జీవన గీత, కాళోజీ కథలనేవి కాళోజీ నారాయణరావు గారికి సంబంధించింది. ఆయన పూర్తి పేరు రఘువీర్ నారాయణ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రామ్ రాజా కాళోజీ. ఈ విషయం కూడా తెలియాలి. 1914 సెప్టెంబర్ 9న కాళోజీ తెప్పించిన విషయం కూడా తెలియాలి. మొత్తం అండి డాటా మొత్తం సార్, డాటా మొత్తం. ఆయనకి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించుకున్న విషయం కూడా ఏకదాటిగా విత్ ఫింగర్ మీద తిప్పే స్థాయిలో నువ్వు ఉండాలి సార్, నువ్వు ఉండాలి భయ్య. అప్పుడు నువ్వు డిఎస్ నుంచి ఆలోచించు. అంత పోటీ ఉంది మేడం, మనకు తెలియదు సార్. మనం భ్రమలో ఉంటాం, ఏదో చిన్నప్పుడు ప్రిపేర్ అసలు లేదు సార్. చాలా మారిపోయింది సార్. అప్పటికి ఇప్పటికి ఒక్కొక్కరు ఆకలి ఉన్న పుల్లల్లా ఉన్న తెలంగాణలో ఉద్యోగాలు లేక అలమటిస్తున్నారు భయ్య. ఎందుకంటే 5 ఏళ్ల నుంచి ఎలాంటి నోటిఫికేషన్స్ లేవు సార్. అలాంటప్పుడు ఎట్లా ఉంటుంది, పోటీ ఎట్లా ఉంటుంది మేడం? తీవ్రంగా ఉంటుంది. ఆ పోటీకి తగిన విధంగా ఆ యొక్క ఆలోచన తగిన విధంగా నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నువ్వు సక్సెస్ అవ్వడానికి అవకాశం. ప్రతి ఒక్కటి అండి ఇవన్నీ కూడా తెలంగాణకు సంబంధించిన కాళోజీ నారాయణరావు, దాశరథి కృష్ణమాచార్యులు, వట్టికోట ఆలంబర స్వామి, బొమ్మెర బోధన, సామల సదాశివ, పాకాల యశోధరెడ్డి, మొత్తం ఏకదాటిక చరిత్ర మొత్తం నీ కళ్ళ ముందు విత్తింగ్ ఫింగర్ మీద తిప్పే స్థాయిలో ఉంటే విధంగా ప్రయత్నం చేయండి సార్. చేస్తే పర్ఫెక్ట్ చేయండి, లేకపోతే సైలెంట్ అయిపోయి. నేను చెప్పే సిస్టమ్ అది. అటు ఇటుగా మనం చేశారనుకోండి వేస్ట్ టైం, చాలా వేస్ట్. అదృష్టం ఎప్పటికి మనం వర్తించదు మేడం, లక్షలో ఒక్కరికి మాత్రమే. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. అలాగే మిమ్మల్ని ఛందస్సు అంటే ఏమంటారు? ఆ ఉత్పలమాల గణాలు ఏమొస్తాయి అనుకుంటారు. ఉత్పలమాల గణాలు, చంపకమాల గణాలు, శార్దుల గణాలు అడిగే కాలాలు పోయినాయి మేడం. ఏ పద్యంలో 2 భాగాలు ఉంటాయి? ప్రశ్న బాగుంటాయి. ఏ పద్యంలో 2 భాగాలు ఉంటాయి? ఆ పద్యంలో నీతి స్థానం ఏంటని అడుగుతారు. ఈ క్వశ్చన్ ఏంటంటే మనకు కొత్తగా అనిపిస్తాయి కదా. ఏ పద్యంలో 2 భాగాలు ఉంటాయి? ఆ పద్యంలో నీతి స్థానం. నువ్వేమో ఉత్పలమాల గణాలు నేర్చుకుని పోతుంది, భరణ బబర చంపకమాల నేర్చుకుని పోతుంది మేడం. చంపకమాల నేర్చుకుని పోతుంది, శార్దులం నేర్చుకుని పోతుంది.
పద్యం మనకి 4 వచ్చాయి, వాడు ఏదో అడిగి మనం నేర్చుకునే దాంట్లో లేకపోయాం. ఏ పద్యంలో 2 భాగాలు ఉంటాయంటే కంఠ పద్యంలో 4 పాదాలు ఉంటాయి, 2 భాగాలు ఉంటాయి. కంఠ పద్యము జాతికి సంబంధించింది 4 పాదాలు ఉంటాయి, 4 భజసని గణాలు వస్తాయి. అందులో ప్రాస నియమం ఉంటుంది. 1, 4 గణాలు మొదటి అక్షరాలకి కేవలం 2, 4 పాదాలకి వర్తిస్తుంది. మొదటి పాదంలో 3 గణాలు, రెండవ పాదంలో 5 గణాలు. బేసి గణం జగనంగా ఉండకూడదు, 6వ గణం నలకాని జగనం కానీ ఏమి ఉండాలి. బట్టి 15 సెకండ్స్ లో చెప్పగలిగే కమాండింగ్. దిస్ ఇస్ నాట్ బట్టి. సబ్ కళాకారులు అంటారు, అరే వాళ్ళు బట్టి పెట్టుకున్నా సారు, బట్టి కాదండి. దిస్ ఇస్ కమాండింగ్ సబ్జెక్ట్, మై సబ్జెక్ట్. ఫ్యాకల్టీ ఎప్పుడైతే కమాండింగ్ గా ఉండగలుగుతాడో స్టూడెంట్ కమాండింగ్ ఉంటాడు. ఫ్యాకల్టీగా ఉంటే ఫ్యాకల్టీ నిదానంగా చెప్తే స్టూడెంట్ ఏం చేస్తారు రైట్. ఫ్యాకల్టీ తుమ్ములే అవతల కూడా దీపావళి తోపక టపాకాయలాగా పేర్చే సిస్టమ్ ఉన్న ఫ్యాకల్టీ చెప్తే అప్పుడు స్టూడెంట్ లో ఏమొస్తుంది, ఒక కసి వస్తుంది, అరే సార్ లాగా నేను కావాలండి. దిస్ ఇస్ కమాండింగ్. 250 పైన బ్యాచ్ చెప్పారు. ఫస్ట్ టైం అనుకుంటే తక్కువ మంది చెప్పడం ఈ మధ్య కాలంలో. నాకు ఇది చిన్నగా అనిపిస్తుంది, చెడక్ బ్యాచ్ లాగా అనిపిస్తుంది తక్కువ మందితో చెప్పడం. అయినప్పటికీ నా స్టాండర్డ్ తగ్గదు, నా ఎనర్జీ తగ్గదు. ఎంతమందికి చెప్పినా నేను ఒకే రకంగా చెప్తా. అంటే 50 మంది నాకు రకంగా చెప్తా, 500 మంది ఒకే రకంగా చెప్తా, 1000 మంది, ఈరోజు 200-300 మంది తక్కువ ఉన్నారు. ఎంతమంది ఉన్నా కూడా ఫ్యాకల్టీలో కమాండింగ్ ఉండాలి, అట్ ది సేమ్ టైం స్టూడెంట్ లో కమాండింగ్ ఉండాలి. అప్పుడు బై జాబ్ వచ్చింది. ప్రతి ఒక్క విషయం అండి మనం తెలియని విషయాలు చాలా ఉంటాయి. మనం అనుకుంటాం. ఇంకొకటి తెలుసా, తెలిసిన విషయాలు కూడా పోతాయి. ఎలా చూడండి, మనకు తెలిసిన విషయాలు కూడా పోగొట్టుకునే రకం ఎట్లా అంటే ఉత్పలమాల గణాలు తెలుసా కదా. ఏంటి చెప్పండి ఉత్పలమాల గణాలు కదా, ఇది కూడా పోతుంది. ఎట్లా అవుతుంది చెప్తే హిందీ వాణిలో ఉత్పలమాల గణాలు అని చెప్తారు. ఉత్పలమాల పద్యంలోని గణాలు అంటారు. నీకేదో తెలుసు, ఆప్షన్ చూడండి. ఏ భరణ సబరవ, బి భరణ రబరవ, భరణ రబరవ, భరణ బబరవ. ఇక మళ్ళీ కనిపిస్తాయి. నీకు వచ్చిన బిడ్డ కూడా వాడు, నీకు తెలుసు. వాడు నీకు భరణ బబరవ అని తెలిసిన తర్వాత, ఆడికి వెళ్ళిన తర్వాత వాడు భరణ సబర వరవర వల్లబర బాయ్ 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 బాయ్. నేను భరణ దగ్గర ఉంటావు కానీ సబరవరా ఏదో చెప్పా ఏవుతురా. ఇది కూడా జరుగుతుంది సార్. ఇవన్నీ సున్నిత ఇష్టం, డెప్త్ గా ఆలోచించాలి మేడం కాంపిటేటివ్. అంటే మీకు ఇప్పుడే డౌట్ వస్తుంది. అలా ఉత్పలమాల గణాలు అనేసరికి అరే నిజంగా సబరవనా రబరవనా లబరవా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్క అంశాన్ని కదిలించే విధంగా మనం ప్రయత్నం చేయడం మొదలు పెట్టాలి. ప్రతి ఒక్క విషయం పైన పూర్తి జ్ఞానం ఉండాలి. ప్రతి విషయంలో రండి. ఫర్ ఎగ్జాంపుల్ లేదూడ అనే పదాన్ని విడదీయమని అడుగుతారు. లేదూడ అనే పదాన్ని విడదీయండి అంటారు. చెప్పండి, లేదూడ ఎట్లా విడదీస్తాం మేడం? అసలు ఆటే రావు. మనకు ఒకటే తెలుసు భయ్య, ప్రళయాగ్ని అనే పదం ఎట్లా విడదీయాలో బాగా తెలుసు. అలాగే రామాలయం అనే పదం ఎట్లా విడదీయాలో బాగా తెలుసు. దేవాలయం ఎట్లా బాగా తెలుసు. కానీ లేదూడ అనే పదం వస్తుందా? చతుర్ముఖుడు అనే పదాన్ని విడదీయమంటారు, లేదూడ అనే పదాన్ని విడదీయమంటారు. ఎలా విడదీస్తారంటే లేదూడ అనే పదాన్ని థాట్సే రావట్లేదు కనీసం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయండి. లేదూడ అనే పదాన్ని లేత ప్లస్ దూడ అని విడదీస్తాము. పదాన్ని చతుర్హు ప్లస్ ముకుడు అనే పదాన్ని విడదీస్తాము. ఆ చతుర్ముఖుడు అనే పదంలో విసర్గ సంధి ఉంది, లేదూడ అనే పదంలో ప్రాదాది సంధి ఉంది. ప్రాదాది తొలియచ్చు మీది వర్ణాలకు లోపం జరుగుతుంది. రెండో పదం పరుషం అయితే సల్లంగా మారుతుంది. కెంపు చెట్టు ముందు మొదలైన శబ్దంలో చివరి అక్షరాలకు లోపం వస్తుంది. 3 శబ్దం మీద హల్లు పరమైతే తొలియచ్చు మీది వర్ణాలకు లోపము, తొలియచ్చు రస్వము, మీది హల్లకు దిత్తం రావడం జరుగుతుంది. ఇంత కమాండింగ్ కావాలి బై సబ్జెక్ట్. నీకు సంవర్ణ జరగ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి తెలిసే వచ్చేది కాదు బై జాబు. సవర్ణ జరగ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, అనాదే సంధి, ఆత్మ సంధి, ఇత్వ సంధి, ఉత్ప సంధి, రుగాగమ సంధి, లోలడల సంధి, పట్వాది సంధి, పుంపాదే సంధి, దశడ దవాదే సంధి, సరళాదేశ సంధి, ప్రాతాది సంధి, విసర్గ సంధి. ఇవన్నీ నేర్చుకుంటే నువ్వు చాపుకు రండి. 4 సూత్రాలు నేర్చుకునే పోతా నేను బడికంటే భయ్యా. సో ఇవన్నీ నేను చెప్పేది కాదు, వాస్తవాలు చెప్తున్నాను. మనం ఎప్పుడు బాధపడతామంటే ఒక బిడ్డ మిస్ అయ్యి పక్కవాడికి జాబ్ వచ్చి వాటిని ఇంటి చుట్టూ తిరుగుతుంటే అప్పుడు బాధ అనిపిస్తుంది. అరే చదువుకోకపోతుంది అనిపిస్తుంది. లైఫ్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది సార్ ఎప్పుడైనా. కాబట్టి మీకు ఇంకా టైం ఉంది, ఈ రకంగా ప్రిపేర్ అవ్వాలని చెప్తున్నా. ప్రతి ఒక్క విషయాన్ని కూలంకషంగా పరిశీలించుకొని ప్రిపేర్ అవ్వాలండి. అలాగే మధుర ఫలంలో అనే పదంలోని సమాసం పేరు అడుగుతాడు. మధుర ఫలం అనే పదంలోని సమాసం పేరు ఏ సమాసం అండి? మధుర ఫలంలో ఏ సమాసం ఉంది ఆలోచిస్తున్నారు? మధుర ఫలంలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఉంది. విశేషణము పూర్వపదము ఉత్తర పదం తెలియాలి. మనం విశేషణ పూర్వపద అంటే అయినా మైనా వస్తే విశేషణ పూర్వపదం ప్రిపేర్ అవుతాం. అది కానే కాదు. మధుర ఫలము, మధుర అంటే అర్థం ఏంటి? తీయనైనటువంటిది. అది విశేషణం. మధుర ఫలము
మధుర ఫలము. ఇక్కడ చూడండి, మధుర ఫలము అనే పదములోని సమాసము మధుర అనేది విశేషణము. విశేషణం అంటే గుణం. నామవాచక సర్వనామాల గుణాల గురించి తెలియజేసేటువంటి పదాల్ని విశేషణం అంటే దాంట్లో రకరకాల టైప్స్ ఉంటాయి అనుకోండి. ఇది వన్ టైప్. మధుర అనేది విశేషణము, ఫలము అనేది నామవాచకం. సో విశేషణము పూర్వపదంగా ఉంది, ఫస్ట్ ఉంది, ఉత్తర పదంగా లేదు, పూర్వపదంగా ఉంది. సో ఇట్లా ప్రతి ఒక్క క్వశ్చన్ అండి. పాద పద్మములు ఉపమాన ఉత్తర పద క్రమధారయ సంసం అది చెప్తే చాలా భయపడుతుంది. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక్కొక్క దానికి గంటలు గంటలు పడతాయి. ప్రతి ఒక్క అంశాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయండి దయచేసి. ఇంకా తెలుగులో చాలా లక్షలు ఉన్నాయి భయ్ మనకి ఇలాంటివన్నీ కూడా. ప్రతి ఒక్కటి కూడా కూలంకషంగా పరిశీలించండి. అప్పుడండి మీరు తెలుగు ఒకటే కాదు సార్ నేను చెప్పేది. తెలుగు ఎట్లా ప్రిపేర్ అవుతుందో ఇంగ్లీష్ కానీ సైకాలజీ కానీ ఆల్మోస్ట్ అన్ని. అండ్ నెక్స్ట్ పాయింట్, టెట్కు సంబంధించిన దాంట్లో ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు డిఎస్సి జాబ్ కావాలి అంటే టెట్ లో వెయిటేజ్ పెంచుకోండి. ఫస్ట్ చాలా మంది తెలియదు మైనస్. గతం టెట్ మిస్ అయిన వాళ్ళంతా నాకు కాల్ చేసి సార్ నేను డిఎస్సిలో మిస్ అయ్యాను, టెట్లో తక్కువ వచ్చాయని చాలా మంది బాధపడుతున్నారండి. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత నీ టెట్లో క్వాలిఫై అయిన అవ్వలేదో నాకు తెలియదు, కానీ నీకు టెట్లో 100 కన్నా తక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా 120కి ప్రయత్నం చేయండి. టెట్లో చాలా చాలా ఇంపార్టెంట్. 120కి పైన తెచ్చుకుంటే మాత్రమే నువ్వు టెట్లో ఈజీగా సక్సెస్ కాగలుగుతావు. 120+ మినిమం ఉండాలి టెట్లో. నాకు 90 ఇచ్చినా సరే క్వాలిఫై అయినాయి. నేను డిఎస్సి ప్రిపేర్ అవ్వాలంటారు కొంతమంది వచ్చి. ఆల్రెడీ 120 ఇచ్చినోడు టెట్ ప్రిపేర్ అవుతారు మన ఇన్స్టిట్యూట్లో. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్లో ఒక 5% మెంబర్స్ 120 వచ్చిన వాళ్ళు టెట్కు ప్రిపేర్ అవుతున్నారు. ఎవరో కాదంటే నా స్టూడెంట్సే ఉన్నారు ఇదే బ్యాచ్ లో. ఇక్కడ కూర్చున్న బ్యాచ్ ఈరోజు రాలేదు వాళ్ళంతా, కానీ దాంట్లో 120 పైన వచ్చిన వాళ్ళు 10 మంది ఉన్నారు. వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు టెట్కి. డిఎస్ కాదు, వాళ్ళు డిఎస్కి ఉంది సార్ మాకు టెట్లో 130 కావాలనుకుంటున్నారు. ఎందుకంటే టెట్లో 130 మార్కులు వస్తే ఒక మార్క్ ఎక్కువైతే ఒక మార్క్ ఎక్కువైతే డిఎస్లు అందరికన్నా ముందుంటారు. 5,000 నుంచి 10,000 ర్యాంకులు మారే అవకాశాలు ఉన్నాయి ఒకే ఒక్క మార్పు చేత. ఇండియా వరల్డ్ కప్ పోగొట్టుకుందంటే సింగిల్ రన్ చేత కూడా పోయిన కాలాలు ఉన్నాయి భయ్య, మీకు తెలిసే ఉంటుంది. క్రికెట్ మ్యాచ్ చూసే ఉంటారు. ఒక్క రన్ కోసం కూడా కొట్లాడిన కాలాలు ఉన్నాయి. క్రికెట్ మ్యాచ్ చూస్తారు కదా, ఒక్క సింగిల్ రన్ కోసం కూడా ఆతృత పడేటువంటి క్షణాలు ఉంటాయి. లైక్ డిఎస్ కూడా అంతే. కాబట్టి టెట్ లో మీరు 120 స్కోర్ తెచ్చుకోండి. ఫస్ట్ డిఎస్సి పక్కన పెట్టండి. ఫస్ట్ అందరు నేను చెప్తున్నా, డిఎస్సి పక్కన పెట్టండి. టెట్ ఆఫ్టర్ డిఎస్సి టెట్ లో 120 తెచ్చుకునే ప్రయత్నం చేయి. కొంతమందికి ఇంకొక రోగం, సార్ నాది ఓసీ సార్, నాది బైసెన్స్ సార్, నేను క్వాలిఫై అవుతున్నా. అరే ఓసీ అయితే బైసెన్స్ అయితే ఏమైతుంది? కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈ టెట్ లో ఉన్నటువంటి మైనస్ ఏంటంటే బైసెన్స్ వారికి ఫిజిక్స్ రాదు, మ్యాథ్స్ ఓడికి సైన్స్ రాదు, సోషల్ ఓడికి ఏది రాదు జరుగుతుంది. కాబట్టి అదంతా పక్కన పెట్టి మనకి కామన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదండి, 3 ఉన్నాయి. ఆ కామన్ సబ్జెక్టు తెలుగులో 20 వేసుకో, సైకాలజీలో 20 తెచ్చుకో. నీ సబ్జెక్ట్ పక్క పెట్టుగా, నీకు అది రాదు ఇది రాదు చెప్తున్నావు కదా, అవి పక్క పెట్టేసి. సైకాలజీ అందరికీ కామన్ కదా, వాడికైనా వీడికైనా 20 తెచ్చుకో. తెలుగు 20 తెచ్చుకో, సైకాలజీ 20 తెచ్చుకో. ఇంగ్లీష్ ఎవరికి ఏం తెచ్చినా కూడా దాని జీవితం అంతా ఇంతే ఉంటుంది. అది ఎంత మంచి పెద్ద పెద్ద ఫ్యాకల్టీ చెప్పినప్పుడు పాపం ఇంతే వస్తుంది. మొత్తం ఎంత అవుతాయండి? 70 మార్కులు అయినాయా? 60 మార్కుల కంటెంట్ లో 20 మార్కులు రావాలండి మీకు. 60కి 20 రావా? గుట్టిగా పెట్టి 12 వస్తాయి పై, అన్ని ఏళ్ళు పెట్టినా 12 వస్తాయి సార్. అంత పాపం చేశాము మేడం భూలోకంలో. మనం ఈజీగా క్వాలిఫై అవుతారండి. టెట్ క్వాలిఫై అవ్వట్లేదని కొంచెం చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు నాకు. అరే ఇది ఈజీ పోర్షన్ కదా, నేను ఎక్కువ కూడా టార్గెట్ పెట్టలేదే. నేను ఇంగ్లీష్ 20 పెట్టినా నీకోసం, నీ యొక్క పర్ఫార్మెన్స్ చూసి 20 పెట్టినా. తెలుగు 25 నేను చూసుకుంటా, సైకాలజీ బాగా చెప్తాడు, 20 చూసుకుంటాడు అని చూసుకుంటాడు. అయిపోయింది. కంటెంట్ లో ఏదో అయిపోయిందండి. కంటెంట్ లో 15 తెచ్చుకో, 5 మార్కులు పక్కడు ఇస్తారు. బట్ మ్యాథ్స్ లో 2 మార్కులు, సైన్స్ లో 2 మార్కులు అట్లా అడుగుతున్నా కూడా క్వాలిఫై అవుతాయి. ఎగ్జామ్కి వెళ్ళాక క్వాలిఫై కావడం ఇంపార్టెంట్. కాబట్టి టెట్ లో క్వాలిఫై కావడం కాదు, వెయిటేజ్ తెచ్చుకోండి, కంపల్సరీ తెచ్చుకోండి. మీరు ప్రిపేర్ అయితే మాత్రం వెయిటేజ్. సార్ ఆన్లైన్ ఆఫ్లైనా సార్? 2 ఉన్నాయంట కదా సార్ రామాయణం. ఇదో డౌట్. సగం మంది డైలమాలో ఉంటారు. 2 ఉంటే కష్టం పై, ఒకటే ఆప్షన్ ఉండాలి. 2 ఉంటే మనకి ఎక్కడ ఏం చూస్ చేసుకోలేదు. ఇక్కడే చెప్తున్నానండి, మీ దగ్గర ఓపిక ఉంది, టైం ఉంది, ఓపిక ఉంది, వచ్చే ఆఫ్లైన్ మంచి టైం ఉంది, ఎనర్జీ ఉంది, అందరి ముందర కూర్చుంటారు. ప్రజలతో ఆఫ్లైన్ లేదు సార్, నాకున్న సమస్యలు ప్రపంచంలో ఎవరికి లేవు సార్. నాకు బాబు ఉంటాడు, వాడు ఊ అంటే ఏడుస్తాడు. ఓ బాబు ఉంది, ఆమె ఎప్పుడు ఏడుస్తుంటది. ఓ అత్త ఉంది, ఆమె ఎప్పుడు గ్లూతుంటది. నేను ఇంట్లోనే ఉండాలి సార్, నన్ను బయటకు పంపించే ప్రసక్తి లేదన్న వాళ్ళకి ఆన్లైన్ ఆప్షన్ ఉంది.
అదే చెప్తారండి సబ్జెక్ట్, రెండు ఒకటే ఉంటాయి మేడం. హక్కు నేనే చెప్తా, వేరే వాళ్ళు చెప్పనేవారు, నేనే చెప్తా. కాబట్టి లాభమో ఉంటుంది. కాకపోతే ఎన్విరాన్మెంట్ ఉండి ఫీల్ కావాలంటే ఇక్కడ కమ్ టు ఆఫ్లైన్. వాట్ ఫీల్ ఎన్విరాన్మెంట్, అందరితో ప్రిపేర్ అయితే కాంపిటీషన్ లెవెల్ తెలుస్తుంది, ఒక ఫీల్ వస్తుంది. ఫీల్ కావాలి, కానీ నాకు పరిస్థితి బాగాలేవు సార్, మీరు ఎంత చెప్పినా కూడా నేను వచ్చే పరిస్థితిలో లేవు, నాకు అన్ని ముళ్ళ కప్పలతో బంధించారన్న వాళ్ళు ఓ బోర్ ఉంటుంది కదా భయ్, ఆఫ్లైన్ ఆన్లైన్ నో ప్రాబ్లం. కానీ ఏదో లైన్లో అయితే ఉండట్లేదు సార్. ఏ లైన్లో ఉండకపోతే నీకు ఒక లైన్ అంటూ ఉంటుంది, ఆఫ్లైన్ అయినా ఆన్లైన్. కానీ వితౌట్ ఆన్లైన్ వితౌట్ ఆఫ్లైన్ ఇస్ ఇంపాసిబుల్. నేను చెప్తున్నా కదా, లక్షల్లో ఒకరైతే వితౌట్ కోచింగ్ పాసిబిలిటీ కాదు. మనకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేది గైడ్లైన్స్ తెలియవచ్చు. సబ్జెక్ట్ చాలా ఉంటాయి సార్, ఈ సబ్జెక్ట్స్ కాబట్టి తెలుగు మీది కాదు, ఇంగ్లీష్ మీది కాదు, కాబట్టి ఈ రెండింటిలో ఏదో చూస్ చేసుకొని ఖచ్చితంగా ఒక లైన్లో ఉండండి దయచేసి. ఇంకోటి ఆన్లైన్లో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చిన్న గుడ్ న్యూస్. ఆన్లైన్లో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో చాలా మంది అడుగుతున్నారు నాకు కాల్ చేసి, తెలుగుకు సంబంధించిన మెటీరియల్ నేను చెప్పేది క్లాస్ కింద ఉంటే తీసుకోవచ్చు మీరు వెళ్ళటం. ఒకవేళ నేను ఆన్లైన్లో ప్రిపేర్ అవుతా సార్, నాకు వచ్చే టైం లేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుగు సబ్జెక్ట్ సంబంధించిన మెటీరియల్ కింద ఉంది జిరాక్స్ సెంటర్లో, మీరు ఇంటికి వెళ్ళి ఆన్లైన్ ప్రిపేర్ అవుతూ నా క్లాసెస్ వింటూ ఆ మెటీరియల్ చదువుకున్నా కూడా మ్యాక్సిమం కవర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఆఫ్లైన్ అంటే రెగ్యులర్గా వాళ్ళ క్లాస్ వస్తుంటారు కదా, క్లాస్ నడుస్తుంది. దిస్ ఇస్ క్లియర్. అండ్ నెక్స్ట్ బిఎడ్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువ ఉంటే బిఎడ్కి వెళ్ళండి, నార్మల్గా ఉంటే ఎస్ఈకి వెళ్ళండి. ఎక్కువ అనుకోండి బిఎడ్కి వెళ్ళి, లేసర్ బిఎడ్ 5 పోస్టులే ఉన్నాయి, 5 పోస్టుల్లో నా బతికి ఏముందంటే ఏసీకి వచ్చాయి, అంతే కదా, సింపుల్ వర్షన్ అండి. కానీ టెట్ పేపర్ 1 పేపర్ 2 రెండు రాయండి. బిఎడ్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి సార్, పేపర్ 1 రాయండి, పేపర్ 2 రాయండి, ఒకటి రాయకండి, 2 రాస్తేనే ఏదో ఒకటి అప్పటివరకు ఏదో ఒకటి తెలుసుకోవచ్చు మనం. ఎస్, ఇదంతా చూసుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్ మళ్ళొకసారి ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పండి. ఇంకా ఒకే పాయింట్ చెప్తున్నాను, ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ కరెక్ట్ సూటిగా చెప్పండి. పై ప్రతి బ్యాచ్లో అడుగుతా, మీకు గవర్నమెంట్ జాబ్ రాకపోతే ఏం చేస్తారో చెప్పండి నాకు, కరెక్ట్ క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు నువ్వు ప్రయత్నం చేయకుండా ఖాళీ కూర్చున్నావు మేడం, ప్రయత్నం కూడా చేయలేదు కనీసం ఏదో ప్రయత్నం చేసి చదువుదామని ఆలోచన లేకుండా ఖాళీ ఉన్నావు, ఏం చేస్తారండి గవర్నమెంట్ జాబ్ రాతో? ఒక్క సోర్స్ చెప్పండి నాకు, ఒక్క అవకాశం చెప్పండి నాకు, నేను కూడా ప్రయత్నం చేస్తాను. నాకు అంటే జాబ్ ఉందనుకోండి, ఏం చేస్తారండి గవర్నమెంట్ జాబ్ రాకపోతే మీ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు, సగం ట్రై చేశారు, మిస్ అయిందని ఏం చేద్దాం చెప్పండి. మీరంతా బిఎడ్ ఎస్సీ వాళ్ళు ఏం చేస్తారండి గవర్నమెంట్ జాబ్ రాకపోతే? ఒక్క అవకాశం చెప్పండి నాకు, ఏం చేస్తారు మేడం? ప్రైవేట్. గుడ్ ఆన్సర్, నైస్ క్వశ్చన్, నైస్ ఆన్సర్. ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళాలంటే కంపల్సరీ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలి. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్ళి నీ సబ్జెక్టు ఫిజిక్స్, ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్ళి సార్ నేను 10th క్లాస్ ఫిజిక్స్ చెప్తా అంట. ఓకే అమ్మా చెప్పు, నైస్, 10th క్లాస్ చెప్పు, కానీ మొత్తం ఇంగ్లీష్లో చెప్పాలమ్మా, ఫిజిక్స్ మొత్తం ఇంగ్లీష్లో చెప్పాలి, నీకు 15,000 ఇస్తాను చెప్తాడు. ఏం సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి. మొత్తం ఇంగ్లీష్లోనే చెప్పాలమ్మా నువ్వు, ఫిజిక్స్ మొత్తం కూడా, కెమిస్ట్రీ ఫిజిక్స్ కలిపి ఇంగ్లీష్లో చెప్తే నీకు 15,000 ఇస్తాడు. ఓకే సార్, నేను రేపు మీతో మాట్లాడతా సార్, రేపు వచ్చి కలుస్తాను. ఎక్కడ ఫిజిక్స్ అంటే మనంతా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ మ్యాక్సిమం. ఇక మళ్ళా ఫిజిక్స్ తెలుగు మీడియంలో చెప్పడానికి 4 అవస్థలు పడతామండి, మామూలు అవస్థలు కాదు. ఇక అది తీసుకుపోయి మళ్ళీ ఇంగ్లీష్లో నువ్వు ట్రాన్స్లేషన్ చేసుకుని ప్రిపరేషన్ అయిపోయి వాడు చెప్తే వాడు ఆగమవుతావు, నువ్వు ఆగమవుతావు. చివరికి 2 నెలల తర్వాత అమ్మ మీ కళని మీరు చాలా బాగుందని, అమ్మ మీరు మీ సేవలు మాకు చాలా పంపిస్తారండి. నా మ్యాథమెటిక్స్ మెయింటైన్ చేయొచ్చండి సార్. A ప్లస్ బి హోల్ A స్క్వేర్ ప్లస్ బి ప్లస్ బి స్క్వేర్ కాబట్టి వాడు ఉంటాడు, వాడు ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నాడు, తెలుగులో చెప్తున్నాడు. ఈ సోషల్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఈ ఫిజిక్స్ కానీ, బయోసైన్స్ వాళ్ళు కానీ చాలా మంది సార్ బిఎడ్ చేసి చాలా అదిగా ఉంటారు సార్. ఏం చేయాలండి? ఇక ఇంగ్లీష్ మీడియం లేదు, ఎక్కడికి వెళ్ళాలి మేడం? ప్రైవేట్ స్కూల్లో తెలుగు మీడియం స్కూల్, ఇలాంటి తెలుగు మీడియం స్కూల్స్ ఉన్నాయండి? ఉన్నాయా ఊళ్ళలో? ఓని ఏదన్నా ఒక స్కూల్ కనిపించిందంటే వాడిని ముఖం చూసినప్పుడే 4,000 ఇస్తానండి చెప్పండి ఫిజిక్స్ 10th క్లాస్ అంటాడు. అంతే అంటాడు మార్కెట్. నీ 3,000 చేసి పెట్టారు ఉన్నారంటాడు. నిజం జరుగుతుందండి. ఇక అడుగుతుంటే 6,000, 7 ఇస్తే 7,000 ఇస్తారు లాస్ట్కి. అది ఇక బార్డర్ 7,000 రూపాయలతో ఒక ఫ్యామిలీని పోషించగలుగుతామా మేడం? ఇస్తామా సార్? లేదే. మరి గ్రూప్సా? అసలు గ్రూప్స్ ఎప్పుడు వేస్తారో ఎవరికి తెలియదు. పోనీ బిజినెస్సా? పక్కన ఆల్రెడీ 5 షాపులు, కిరాణా షాపులు ఉంటాయి, నువ్వు వెంట నీకు డబ్బులు కావాలి, 10 లక్షలు పెట్టుబడి కావాలి. ఏ బిజినెస్ చేయాలన్నా 5 నుంచి 10 లక్షలు కావాలి సార్. కాబట్టి లైఫ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది సార్. నువ్వు ఎన్ని సంపాదించినప్పుడు గవర్నమెంట్ జాబ్ సెక్యూరిటీ సార్. 35,000 రూపాయలు జీతం ఉన్నటువంటి సెక్యూరిటీ ఉన్నది గవర్నమెంట్ జాబ్. నువ్వు ఎన్ని సంపాదించు గవర్నమెంట్ సెక్టర్ కిందకి శాశ్వతమైనది కాదండి. కరోనా కాలంలో ప్రైవేట్ టీచర్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు కూడా. అంతే. ఎందుకంటే బజ్జీల కొట్టోడు
నెలకు 30 నుంచి 50 సంపాదిస్తావు. మీరు అడగదు కాదు మన ఇన్కమ్ ఎంత అంటే, నువ్వు 7,000 సంపాదిస్తావు ప్రైవేట్ స్కూల్లో. నువ్వు బిఎడ్ చేసినావు, ఎస్ఎడి చేసినావు, టీడీసీ చేసినావు, ఎంఏ చేసినావు, నీ శాలరీ 7,000. వాడు ఎల్కేజీ మాత్రమే చేసిండు, 30 నుంచి 50 మినిమం శాలరీ. అడగండి, మీరు ట్రై చేయండి ఒకసారి. ఆ నెల అడుగు, ఏమైతే తెలుస్తుంది, అడగండి చాలా సార్. ఎంత సంపాదిస్తున్నావు అంటే 30 నుంచి 50. వాడి టైమింగ్స్ తెలుసా? ఈవినింగ్ 5 to 9 to 10 వరకే. కొద్దిగా రాడు, ఇంట్లో కూర్చొని ప్రిపరేషన్ చేసుకుంటాడు. 5 hours పని చేస్తుంటాయి. కాకపోతే వాటి దగ్గర ఈగో ఉంటుంది సార్, మన దగ్గర ఉంటుంది. తప్పు బజ్జీలు కొట్టు, కానీ మన ఫీలింగ్ సెట్ కాదు సార్, మనకు బాగుంటుంది కూడా. రేపు పొద్దున నువ్వు బజ్జీలు కొట్టు పెట్టుకుంటే ఏమైంది పీడేసి కాకపోతే పెట్టుకున్నారట, కానీ చేస్తున్నారు అనుకోండి. మన పాపం చేస్తున్నారు సార్, ఏం లేక చేస్తున్నారు సార్. చూసాను బట్టల షాపులలో, నేను రామాయణ స్టూడెంట్స్ చాలా మంది, నాకు వేల మంది తెలుసు కదా. నేను ఈ బట్టల షాప్కి వెళ్ళి కనిపిస్తాను, బట్టల షాపులలో, కిరాణా షాపులో. సార్ నమస్తే సార్ అంటే, ఏమైందమ్మా జాబ్ రాలని లాస్ట్ టైం మిస్ అయ్యి సార్, कारण చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి సార్. చేస్తున్న వాళ్ళు ఉన్నారండి. అట్లాంటి అవస్థలు వద్దు సార్ మనకి. ప్రయత్నం చేయండి మేడం, నువ్వు ప్రయత్నం చేయి. ఫస్ట్ ఓడిపోతావా గెలుస్తావా అనేది పక్కన పెట్టు. చేశానున్న తృప్తి జీవిత కాలం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నీకున్నటువంటి ఈ సమయము, ఈ అద్భుతమైన సమయము, ఇది అద్భుతమైన బంగారంతో సమానము. ఇది రాదువయ్యా నువ్వు అనుకుంటావు, సమయం మళ్ళీ వస్తుంది. సమయం ఎప్పటికీ రాదండి, ఎప్పటికీ కరిగిపోతూనే ఉంటది. ఈ గోల్డ్ నీకున్నటువంటి 22 సంవత్సరాల 12 నెలల 12 రోజుల 12 నిమిషాల 12 సెకండ్లు అయిపోయింది బయట లైఫ్ లో. 25 సంవత్సరాల నుంచి 22 నుంచి 35 మధ్యలో ఉన్నటువంటి 13 సంవత్సరాల వయస్సు అనేది ఒక ఎనర్జెటిక్ వయస్సు, ఒక అద్భుతమైన వయస్సు. ఆ 13 సంవత్సరాలు, ఆ 10 నుంచి 13 సంవత్సరాలు మనం ఏ లక్ష్యం అనుకుంటామో అది సాధించే దిశగా అడుగులు వేస్తే ఖచ్చితంగా విజయానికి చేరువయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత 35 సమస్యలు విపరీతంగా వెళ్ళిపోతుంటాయి. ఏది పట్టుకున్నా కూడా అన్ని సమస్యలు, ఆటంకాలు ఎదురైతాయి. దయచేసి గుర్తుపెట్టుకోండి, 22 నుంచి 35 మధ్యలో ఏదైనా ప్రయత్నం చేయండి. డిఎస్సి 50,000 పోస్టులు పట్టుకున్న ఎస్ఐలు, కానిస్టేబుల్, డిఎస్సీలు, గ్రూప్ 1 ఏదో ఒకటి ప్రయత్నం చేసి గవర్నమెంట్ సెక్టర్ లో ఉండే విధంగా ప్రయత్నం చేయండి. ఈ సమయం అనేది మళ్ళీ రాదు. కొండ కోనలు, వాగు వంకలు, చెట్లు చేమలు, ఎన్ని ఆటంకాలు ఎదురైన ప్రవాహం మాత్రం ఆగదు, అలాగే సమయం కూడా ఆగదు. ఏడాది విలువ ఏమిటో పరీక్ష రాసి ఫెయిలైన విద్యార్థికి బాగా తెలుసు. నెలలు నిండకుండే బిడ్డను కన్న తల్లికి నెల విలువ ఏమిటో తెలుస్తుంది. ప్రాణాన్ని నిలబెట్టేందుకు చేసే ప్రయత్నంలో వైద్యుడికి క్షణ క్షణం విలువైనది. మిల్లీ సెకండ్ల విలువ, మిల్లీ సెకండ్ల విలువ. ఒలింపిక్ రేస్ లో స్వర్ణం బదులు రజతం సాధించిన క్రీడాకారుడికి మాత్రమే తెలుస్తుంది. నీకు ఇప్పుడు బాధ తెలియదు. నీకు జాబ్ మిస్ అయినాక సరిగా చదవకుండా నీ పక్కవాడు జాబ్ కొట్టి ఒక స్కూటీ వేసుకుని నీ ఇంటి ముందు తిరుగుతుంటే అప్పుడు కాదు. వాడు 30,000 రూపాయలు జీతం తీసుకుంటున్నాడు, బాగా చదువుకున్నాడు. ఒకటే చెప్తున్నానండి, లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, లైఫ్ ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడున్నా, నువ్వు 25 సంవత్సరాలు కష్టపడినంత బెస్ట్, దేశ జాబ్ వస్తేనే బెస్ట్. కన్ఫర్మ్. 25 సంవత్సరాలు దేనికోసం కష్టపడరండి మీరు? మీరు కష్టపడే వచ్చారు ఇక్కడికి. ఎవరు బిఎడ్ ఖాళీ ఎవరు చేయలేదు. 10th క్లాస్ కోసం కష్టపడ్డారు, ఇంటర్మీడియట్ 2 years కోసం కష్టపడ్డారు, డిగ్రీలో 3 సంవత్సరాల కోసం కష్టపడ్డారు, టీటీసీ కోసం కష్టపడ్డారు, బిఎడ్ కోసం కష్టపడ్డారు. ఇన్ని సంవత్సరాలు కష్టపడి చివరికి దేనికోసం అంటే ఒక డిఎస్సీలో జాబ్ కొట్టడం కోసమే. మరి ఆ డిఎస్సీ కోసమే మీరు ప్రయత్నం చేయట్లేదంటే మీరంతా వ్యర్థమో ఆలోచించుకోండి. 100% దిస్ ఇస్ ట్రూ. నువ్వు 10,000 పోస్టులను ఉండాలని కసిదీరా ప్రయత్నం చేయి. కసిదీరా 6 నెలలు. మీరు మహా అంటే 6 నెలల కన్నా ఎక్కువ చదవరు, ఎవరైనా అంతేనండి. ఫస్ట్ నెల అటు చదువుతారు, కానీ సీరియస్ గా 6 నెలలపై నీకు నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుంది. కానీ డిఎస్సి కానీ డిఎస్సికి 3 నెలలు చదువుతారు, టెట్కి 3 నెలలు. 6 నెలలు ప్రపంచాన్ని మర్చిపోతే 60 సంవత్సరాల జీవితం నీది, 6 తరాలు బాగుపడే అవకాశం కూడా నీది. ఈ విషయం చాలా లాజిక్ పాయింట్ గుర్తుపెట్టుకుంటాయి. నువ్వు 20 సంవత్సరాలు కష్టపడే దేనికోసం? ఇంకా ఇదే కదా ఇంపార్టెంట్, దీనికోసమే కదా. మరి 6 నెలలు ఎందుకు వదిలేస్తున్నావు? కానీ బట్ నోటిఫికేషన్ ఇస్తాను చెప్తానే ఉన్నాడు. ప్రయత్నం చేయను. జాబ్ ఉంటే ఆన్లైన్కి వెళ్ళు, లేకపోతే ఆఫ్లైన్ రా, ఏదో లైన్లో ఉండు. ప్రయత్నం చేయకుండా మాత్రం ఉండకండి. పుస్తకాలు తీయండి, ప్రతి ఒక్క అంశాన్ని కదిలించుకుంటే. కాబట్టి 6 నెలలు చేసేటువంటి ఈ ప్రయత్నంలో నీకు ఖచ్చితంగా విజయం అనేది ఖచ్చితంగా వస్తుంది. సిన్సియర్ గా, సీరియస్ గా ట్రై చేయండి, కసిదీరా ట్రై చేయండి, ఒక కాన్ఫిడెంట్ లెవెల్ పెంచుకొని 100% ట్రై చేయండి. చెప్తున్నా కదా, 6 నెలలు నీది కాదంటే వచ్చేటువంటి 26వ సంవత్సరం నుంచి వచ్చే గవర్నమెంట్ జాబ్ లో వచ్చేది ఏముంటుందండి? స్కూల్లో పిల్లల పాఠ చెప్తావు అంతే. నేను ఏమన్నా పెద్ద పెద్ద బస్తాలు పోయి పని చెప్పారు, పెద్ద పెద్ద బల్లలు పోయి పని చెప్పారు. ఏం చెప్తారు? నీకు 4 పిల్లలకు పాఠం చెప్పుకో అంటారు.
చెప్పుకోవచ్చు. నేను ఇంటర్నేషనల్ స్కూల్లో 12 ఏళ్ల క్రితం పనిచేసినప్పుడు ఇంటర్వ్యూ చేశాను. నాకు 39 సంవత్సరాల వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు ఇంటర్వ్యూకి. నాకు అప్పుడు తక్కువ 23, 24 ఉన్నాయి. ఆయన వచ్చి ఆయన బాధ చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పటి కూడా ఆ బాధ కలిగిస్తుంది. 39, 40 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తి పాపం కాలు కూడా బాగలేదు. అలా బాధపడుతూ వచ్చి 12,000 రూపాయల కోసం జాయిన్ అయ్యాడు. 10-12,000 కోసం మహా కష్టపడుతూ. చాలా ఆయన ప్రాబ్లమ్స్ 100 రకాలు ఉన్నాయంట. పిల్లల ఫీజులు కట్టాలంట, భార్యకు అంత హెల్త్ బాగాలేదంట, ప్రైవేట్. ఆయన గవర్నమెంట్ జాబ్ చేసి ట్రై చేసే అవకాశం కూడా ఆయనకు లేదు. 40 ఏళ్ళకి వచ్చాయి. ఏం చేస్తాడండి? 40 ఏళ్ళ అయితే కొంచెం ఇబ్బంది ఉండదు. చాలా సమస్యలు ఉంటాయి. ఏజ్ కలిగిన కొద్ది సమస్యలు ఎక్కువైతే మేడం సిన్సియర్ గా ట్రై చేయండి, ఖచ్చితంగా కొట్టండి. మీరు జాయిన్ అవుతారా లేదా డోంట్ వరీ చేస్తూ ఉండండి. 100% సబ్జెక్ట్ ని పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వండి. ఓర్మితో సాధన చేస్తే సాధించేది ఏం లేదు. ఒక్క రోజులో ఫలితం రావాలంటే కుదరదు. ముందు ఆత్మధ్యానంతో విను, తర్వాత దాని గురించి ఆలోచించు, దాని గురించి ధ్యానించు. లైఫ్ లో దారి తప్పినా గురి మాత్రం తప్పకుండా చూసుకోండి. ఆల్వేస్ మీరు ఎక్కడున్నా బాగుండాలని నేను ఖచ్చితంగా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ మనకి సైకాలజీ సార్ వస్తున్నారు. నేను చెప్పిన మాటలు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ప్రయత్నం మాత్రం ఆపకండి. ఎనీ డౌట్స్? థ్యాంక్ యూ.